వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. నన్ను నర్సిరెడ్డి గారు కూడా పరిచయం అయిన మీకు అక్కడ? అందరూ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారని అప్పుడు ఆయన ప్రెసిడెంట్ దీనికి టిఎస్ఎన్వి వింగ్ కి ప్రొఫెషనల్స్ వింగ్ కి చనిపోయారు. జగన్ గారి మీద కంటెస్ట్ చేశారు అప్పుడు ఎంపీగా. ఆయన అప్పుడు ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు లోకేష్ గారు ఎక్కువ రాజకీయాల్లోకి రాలేదు, కానీ కొంచెం టచ్ బేస్ కానీ కలవటం కానీ ఈ ప్రొఫెషనల్ వింగ్ తోటి కొంచెం కలిసేవాళ్ళు. అంటే ఎక్కువ ఐటీ రిలేటెడ్ ఆ రిలేటెడ్ పీపుల్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఆయన కొంచెం లైక్ మైండెడ్గా శ్రీకాంత్ గారితో, శ్రీకాంత్ గారిది ఫోర్సాఫ్ట్ అనే ఒక కంపెనీ ఉండేది. అట్లా కొంత కనెక్టింగ్ మాకు లోకేష్ గారితో అనుబంధం ఏర్పడటం జరిగింది. ఇంక అట్లా ట్రావెల్ కంటిన్యూగా, అంటే ఈరోజు సక్సెస్ అయ్యాం కాబట్టి మనకి ఎట్లా వచ్చేసింది అనుకుంటాం. బట్ దాని వెనకాల మాకు కూడా 2008 నుంచి స్టార్ క్యాంపెయినింగ్ కమిటీలో మెంబర్గా, బ్రింగ్ బాబు బ్యాక్ టీంలో మెంబర్గా, తెలంగాణ బై ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్, 15 సంవత్సరాల పైన పార్టీకి అన్ని పనిచేసుకుంటా రావటం జరిగింది. ముఖ్యంగా 2013లో నేను జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసి గెలిచాను. కందుకూరు రూరల్ మండలం అనేది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒకే ఒక్కసారి అతి తక్కువ మెజార్టీతో గెలిచిన జెడ్పీటీసీ స్థానం అది. వైసీపీకి కంచుకోట. అట్లాంటి దాంట్లో కంటెస్ట్ చేసి 1843 ఓట్ల తేడాతోటి గెలిచాం. కోటలను బద్దలు కొట్టడంలో శిక్షణ తీసుకున్నట్టున్నారు. అట్లేం లేదు, అది 100% మై ఫాదర్ క్రెడిట్. ఎందుకంటే నాన్నగారికి ఉన్న పరిచయాలు, ఆయన చేసిన సర్వీసు, మన కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, వీళ్ళందరూ కూడా చేసిన సపోర్టు ఆ రోజు గెలవటం జరిగింది. సో తర్వాత 2014 నుంచి 19 మధ్య గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా 4. సో గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకు సంబంధించిన శిక్షణా తరగతులు మన కాలేజీ కాంపౌండ్లోనే ఒక ప్లేస్లో ఏర్పాటు చేసి రమారమి 30,000 మంది దాకా క్యాడర్ని 4 సంవత్సరాల్లో 2015లో స్టార్ట్ చేసి 19 వరకు సేవామిత్ర ట్రైనింగ్స్ అని ఇట్లా అంతా కూడా క్యాడర్ ట్రైనింగ్ చేసాం. దానికి సెంటర్కి డైరెక్టర్గా నేను పనిచేయటం జరిగింది. అది లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది. సో అక్కడ ఇంకొంచెం ఎక్కువ లోకేష్ గారితో కనెక్ట్ అవ్వటం, యాక్సెస్, వర్క్. సో మనం కమిటెడ్గా పనిచేసేది అన్నీ కూడా తెలుసు లోకేష్ గారికి. సో తర్వాత 2019 తర్వాత ఇంకా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాం ఈ పార్టీ బేస్డ్ మీద. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? కేసులు ఇంక ఇవన్నీ కూడా లేదు, కాలేజ్ అన్నీ ఎట్లా బెయిల్ తెచ్చుకున్నాం. ముందస్తు బెయిల్ తెచ్చుకో యాంటిసిపేట్. అంటే కాలేజీకి సంబంధించి ఎక్కువ ఇది చేశారు. రకరకాల ఇష్యూస్, మున్సిపాలిటీ ట్యాక్సేషన్ ఇష్యూస్ కానీ ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా అన్ని కోర్టుకు వేసి తెచ్చుకొని పనిచేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రాసెస్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం, సరే కంటెస్ట్ చేస్తానని చెప్పనేసి. ప్రకాశం జిల్లాకు చెందిన మిమ్మల్ని రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నిలబెట్టారు కదా? ప్రకాశం జిల్లా కూడా ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలు 3 కలిపి తూర్పు రాయలసీమ కింద తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం. సో అక్కడ అవకాశం లోకేష్ గారు ఇచ్చారు. ఎలా వచ్చింది? వైసీపీ గవర్నమెంట్ ఉండింది కదా అసలు. అదే అంటే నేను 2 ఎమ్మెల్సీ ఎన్నికలకి నేను పనిచేయటం జరిగింది. ఒకటి 2017లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి, సేమ్ ఇదే తూర్పు రాయలసీమ నియోజకవర్గానికే పట్టాభిరామ్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు 2017లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. దానికి ముందు దేశాశెట్టి హనుమంతరావు గారు 2011లో కంటెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. వాళ్ళిద్దరు ఎన్నికలకి నేను కందుకూరు కాన్స్టిట్యున్సీ ప్లస్ ఒంగోలు రిలేటెడ్ కొంత వర్క్ అనేది నేను చేయటం జరిగింది. సో అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు మనం ఓడిపోతున్నాం. 100% గ్రాడ్యుయేట్స్ కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా కొంచెం లైక్ మైండెడ్ టు టీడీపీ. అంటే టీడీపీ పార్టీని ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ భావజాలాన్ని లైక్ చేస్తారు ఎక్కువ. అంటే మిడిల్ క్లాస్ అండ్ అబవ్ వీళ్ళందరూ కూడా ఒక అవగాహన ఉన్నాడు సమాజం పట్ల. అయినా మనం ఎందుకు ఓడిపోతున్నాం అనేది నాకు ఈ 2 ఎలక్షన్లో కొన్ని అనుభవాలు ఎదురైనాయి. చూసి ఇవి చేయకుండా చేస్తే ఖచ్చితంగా మనం గెలిచేదానికి అవకాశం ఉంటుంది అనేది ఒక అసెస్మెంట్ ఉంది. చాలామంది కూడా డిస్కరేజ్ చేశారు, ఇది ఎట్లా గెలవదు, ఎందుకు కంటెస్ట్ చేస్తావు, అది ఇది అని చెప్పనేసి అని. లేదు వర్కౌట్ చేద్దాం, ప్రయత్నం చేద్దాం గట్టిగా అని చెప్పనేసి చెప్పడం. బట్ నాకు డే 1 నుంచి నాకైతే 100% ఒక నమ్మకం, మనం గెలుస్తాము. మీ మీద ఎందుకు నమ్మకం ఉన్నది టీడీపీకి అసలు మీకు టికెట్ ఇవ్వాలని?
అదే మనం చేసిన పని మీరు చెప్పిన ట్రైనింగ్ సెంటర్స్లో మనం చేసిన వర్క్ కానీ లేకపోతే ముందు నుంచి మనం చేసిన యాక్టివిటీస్ కానీ ప్లస్ నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటాం. సో కొంచెం ప్రొఫైల్ కూడా యాప్ట్ ప్రొఫైలు ఇంకా బాగుంటుందని చెప్పనేసి లోకేష్ గారు నెంబర్ 1. నెంబర్ 2, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, కొత్త లీడర్షిప్ని ప్రమోట్ చేయాలి. లోకేష్ గారి నుంచి నడిపేదే లేదు. లోకేష్ గారు యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేయాలని చాలా తీవ్రంగా పార్టీలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. ఏ ఒక్క డెసిషన్ తీసుకునే దాంట్లో కూడా యంగ్స్టర్స్ని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేశారు. ఆయన చేసిన ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు వెరిఫై చేసుకొని ప్రొఫైల్ బాగుంది అంతా ఓకే అని చెప్పనేసి ఆయన కూడా ఓకే చేయడం జరిగింది. తర్వాత కంటెస్ట్ చేసాం. ఇంకా 8 నెలలు గెలిచామంటే దాని వెనకాల 8 నెలలు ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేయటం జరిగింది. ఎక్కడ హడావుడి చేయకుండా ఎన్రోల్మెంట్ కీలకం అని చెప్పనేసి ఒక బ్యాక్ ఆఫీస్ పెట్టుకొని ఒక 200 మంది పైసలకు ఎంప్లాయీస్ పనిచేశారు. వాళ్ళందరూ కాల్స్ చేయటం, ఓటర్స్కి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి అన్నిటికీ ఫాలో అప్ చేయటం, గెలిచాం. మీ విజయానికి కారణము అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద పట్టభద్రుల్లో ఉన్న వ్యతిరేకతన లేకపోతే మీరు వేసిన అడుగుల? 2 విన్ బోత్. అంటే 2 లేకుండా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పనేసి నేను నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే గెలవను. ప్రతిదానికి ఇప్పుడు 164 సీట్లకు వచ్చింది దీనికి ఎన్డీఏ కూటమి కంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతన లేకపోతే అందరూ చేసిన కష్టం అంటే 2 ఆ వ్యతిరేకతకి 90% వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అందరు ఇంట్లో గాము కూర్చొని వ్యతిరేకత ఉంది గెలిచిపోతా ఉంటే గెలవం కదా. దానికి సంబంధించిన వ్యూహాలు సెలక్షన్ దగ్గర నుంచి, టీం వర్క్ దగ్గర నుంచి, క్యాడర్ క్యాంపెయినింగ్ దగ్గర నుంచి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తోటి కార్యక్రమాలు చేసుకుంటే దగ్గర నుంచి కొంతమంది చేసింటారు. కొంతమంది కొత్త వాళ్ళండి అలా వచ్చి గాలిలో టికెట్ తీసుకుని నిలబడితే అదే అదే ఊరికలా గాలిలో ముందుకు పోయారు అసలు. అదే నాగరాజు గారు నేను చెప్పేది ఏంటంటే అగ్రీడ్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గెలిచారంటే దానికి ఆ ప్లాట్ఫామ్ అనేది పార్టీ రెడీ చేసింది. ఆ గ్రౌండ్ వర్క్ కానీ అంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతని ప్రాపర్ ఛానలైజింగ్ చేయడంలో పార్టీ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా చేసింది కాబట్టి అది కరెక్ట్. సేమ్ అట్లాగే వ్యతిరేకతని బాగా తీసుకొచ్చింది పైకి, ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఇంత గాలి వచ్చింది. ఆ అడ్వాంటేజ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవటం. వాళ్ళేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు, మీరేమో వాళ్ళ వ్యతిరేకత. 151 వచ్చినప్పుడు కూడా ఇంకా అదే అప్పుడు ఈవీఎంలు గుర్తు రాలేదు సార్. మహారాష్ట్రనే మనకు ఆదర్శంగా నిలుస్తుంది కదా మన జరిగిన ఎలక్షన్స్ అని అంటున్నారు. ఏం లేదు, మహారాష్ట్ర కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఉండింది. బట్ రాను వాళ్ళు యూనిటీ సరిగ్గా లేకపోవటం, కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవటం, నాకంటే కొన్ని పనిచేసిన ఏజెన్సీస్ వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు. వాళ్ళు చెప్పారు 100% డే 1 వాళ్ళు ఏం చెప్పారు, డే 2 లాస్ట్కి వచ్చేసరికి 100% అయిపోయింది, బీజేపీ అలయన్స్ తోటి ఫామ్ చేయబోతుందని చెప్పనేసి. అంటే వర్క్ చేసుకుని ఇందాక చెప్పింది అదే సబ్జెక్టు. ఇక్కడ కూడా కనుక వ్యతిరేకత ఉంది కదా అని చెప్పనేసి ప్రాపర్గా వర్క్ చేయకపోతే దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ దాన్ని ఎక్కడ టెంపో తగ్గకుండా వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో పూర్తి స్థాయి క్యాడర్ కింద స్థాయి నుంచి పై స్థాయి చంద్రబాబు నాయుడు గారి వరకు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా బీజేపీతో అసోసియేట్ అయ్యి వెళ్ళటం కానీ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఇంత ఘన విజయం అనేది కూటమికి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.